హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఇవాళ మేము పొద్దున్నే లేచి బెంగుళూరు నుంచి మేము మా పెద్దమ్మ వాళ్ళ ఊరికైతే బయలుదేరిపోయామనమాట. మా పెద్దమ్మ వాళ్ళ ఊరొచ్చి పల్లెటూరు కంప్లీట్‌గా. ఇక్కడ వైబ్స్ తెలుస్తున్నాయి గదా! ఇక్కడ పంచాయతీ ఏంటంటే మొబైల్ ఫోన్ మనవి పాతవేదైతే ఉంటే వీళ్ళకిస్తే మనకొక ఐటెమ్ వాళ్ళిస్తారంట. ఇది గూడా వ్యాపారం అయిపోయిందనమాట. సో, నాకు విచిత్రంగా అనిపిచ్చి గ్లిమ్స్ యాడ్ జేస్తున్నానిక్కడ. ఇక్కడ రెడీ అవుతున్నది మా హీరో అనమాట. మా అల్లుడు. వీడి పేరు దేవాంష్ అనమాట. భలే హైపర్ యాక్టివ్ వీడు. ఈవినింగ్ అలా పొలం దగ్గరికి వాక్ చేస్తూ వెళ్ళి మిరపకాయలు తీసేసొద్దామన్నట్టు మా అన్న చెప్తే మేము రెడీ అవుతున్నాము. సో, ఈయనైతే ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టాలంటే ఈయన రెడీ అయ్యే బయట పడతాడనమాట. సో, ఫైనల్లీ మేము ఈవినింగ్ బయటకెళ్తున్నాము. కంప్లీట్‌గా ఈ విలేజ్ వైబ్స్ అయితే ఎంత నచ్చుతాయి నాకైతే. ఇప్పుడు విలేజ్‌లో ఆల్మోస్ట్ మిరపకాయలది హార్వెస్టింగ్ మొత్తం చాలా మందిది అయ్యుంటది గాబట్టి, ఒక పెద్ద స్పేస్‌లో అందరివి గూడా మిరపకాయలు ఇలా గ్యాదర్ జేసి పెట్టుకొనుంటారనమాట. సో, ఇక్కడి నుంచే ఎవరైనా కస్టమర్స్ వచ్చి తీసుకునే వాళ్ళు ఇక్కడి నుంచే తీసుకొనెళ్ళిపోతారనమాట. సో, అందుకని ఇక్కడ ఒకే దగ్గర అన్నీ వేసుకొనుంటే కస్టమర్స్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికే వస్తారని చెప్పి అలా వేసుకుంటారంట. వీళ్ళతో ఇలా కాసేపు టైమ్ స్పెండ్ చేసి, ఇంకా ఈవినింగ్ మేము రిటర్న్ ఇంటికెళ్ళేటప్పుడు టెంపుల్‌కెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఇంకా ఇంటికెళ్ళామనమాట. సో, ఇంకా ఇక్కడే పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మేము బళ్ళారిలో కొంచెం వర్క్ ఉండడం వల్ల బళ్ళారికి బయలుదేరాము. సో, అక్కడ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకా ఈ ఎండకి తట్టుకోలేక మేము ఐస్ క్రీమ్ ఏదైనా ఉంటే టేస్ట్ చేద్దామన్నట్టు ఐస్ క్రీమ్‌ని తింటూ చిల్ అవుతున్నామనమాట. ఇది ఇవాల్టి వీడియో. థాంక్ యూ.